చాప్టర్ 2 మేజర్ అప్రోచెస్ టు హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ చాప్టర్ 2 చూడబోతున్నాం ఈ వీడియోలో. సో మెయిన్గా హిస్టారికల్ మేజర్ అప్రోచెస్ హిస్టరీని స్టడీ చేయడానికి వాటి డీటెయిల్స్ గురించి చేస్తాం అన్నమాట. సో హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ని స్టడీ చేయడాన్ని హిస్టారియోగ్రఫీ అంటారు. సో హిస్టారియోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్. సో మేజర్గా 4 హిస్టారికల్ అప్రోచెస్ ఉన్నాయి. దాంట్లో కొలోనియల్ అంటే బ్రిటిష్ ఇంపీరియలిస్ట్ అప్రోచ్ అని, అలాగే నేషనలిస్ట్, మార్క్సిస్ట్, సబాల్టరన్. సో అదర్ అప్రోచెస్ కూడా ఉన్నాయి, లైక్ కమ్యూనలిస్ట్, క్యాంబ్రిడ్జ్, లిబరల్, నియో లిబరల్ అండ్ ఫ్యూమనిస్ట్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ మోడర్న్ ఇండియా. హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీని స్టడీ చేయడానికి మేజర్ అప్రోచెస్, మిగతా అదర్ అప్రోచెస్. సో ఫస్ట్లో మేజర్గా అప్రోచెస్లో కలోనియల్ అప్రోచ్ అని చూస్తే, సో కలోనియల్ అప్రోచ్ నేమే ఇండికేట్ చేస్తుంది. ఇది అప్రోచ్ బై కలోనియలిస్ట్స్, అంటే బ్రిటిషర్స్ ఇండియన్ కాలనైజ్ చేస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో వాళ్ళ కలోనియల్ ఐడియాలజీని డామినేట్ చేసే అప్రోచ్ అనమాట ఇది. సో దీన్ని మెయిన్గా ఇండిజినస్ సొసైటీని, అంటే ఇండియన్స్ని, సో లైక్ చైల్డ్ మ్యారేజెస్, సది సగం అనేది ఉండేది. సో ఇవంతా కూడా అన్సివిలైజ్డ్ పీపుల్ అని వీటిని బేస్ చేసుకొని చెప్పేవాళ్ళు అనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత, ఇండియా కలనైజ్ అయిన తర్వాత సతీ సగమనం అబాలిష్ చేసింది యాక్ట్ అని పాస్ చేశారు. అలాగే వాళ్ళు సివిలైజ్ చేశారని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట. సో వాళ్ళని, అంటే కాలోనియలిస్ట్ని, అంటే బ్రిటిష్ని వాళ్ళని పోడుకుంటూ వాళ్ళ అప్రోచ్ని డామినేట్ చేస్తూ ఇండిజినస్గా ఉన్న ఇండియన్ సొసైటీని, మన ఇండియన్ సివిలైజేషన్ని తక్కువ చేసి చూసే అప్రోచ్ అనమాట ఇది కలోనియల్ అప్రోచ్. దీనికి మెయిన్గా జేమ్స్ మిల్, విన్సెంట్ స్మిత్ ఉన్నారనమాట. నెక్స్ట్ నేషనలిస్ట్ అప్రోచ్. సో నేషనలిస్ట్ అప్రోచ్ అంటే ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఇది. ఇది కలోనియల్ అప్రోచ్కి కాన్ఫ్రంటేషన్గా ఆపోజిట్గా ఉంటుంది. సో దాని మెయిన్గా మోడర్న్ ఇండియాని ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ అని క్లాసిఫై చేయొచ్చు. సో ప్రీ ఇండిపెండెన్స్లో యాన్షియంట్ మిడివల్ పైన ఫోకస్ ఉంటుంది. పోస్ట్ ఇండిపెండెన్స్ అంతా కూడా మోడర్న్ ఇండియా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఈ నేషనలిస్ట్ అప్రోచ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎకనామిస్ట్ ఉన్నారు, నేషనలిస్ట్ ఉన్నారు. సో మనకి నేషనలిస్ట్ అందరూ కూడా జవహర్లాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే, ఆర్సి మజుందార్, ఏసీ మజుందార్ అండ్ పట్టాభి సీతారామయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఎకనామిస్ట్ చూస్తే దాదాబాయి నరోజీ, ఎంజీ రానాడే అండ్ జీవి జోషి, ఆర్సి దత్తా, వీళ్ళందరూ కూడా ఎకనామిస్ట్ అండ్ నేషనలిస్ట్ హూ ఫాలోడ్ ద నేషనలిస్ట్ అప్రోచ్. నెక్స్ట్ మార్క్సిస్ట్ అప్రోచ్. సో ఈ అప్రోచ్ యొక్క ప్రైమరీ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు కలోనియల్ అలాగే నేటివ్ సబ్జెక్ట్స్, అంటే రెండు కలోనియల్ అప్రోచ్కి నేషనలిస్ట్ అప్రోచ్ రెండింటిని కాంట్రాడిక్ట్ చేస్తూ రెండింటి ఇంట్రెస్ట్ని కాంట్రాడిక్ట్ చేసే అప్రోచే ఈ మార్క్సిస్ట్ అప్రోచ్. సో దీంట్లో మెయిన్గా రజనీ పాల్మే దత్తా ఇండియా టుడే అనే బుక్ పబ్లిష్ చేశారు. ఇది 1940లో ఇంగ్లాండ్లో పబ్లిష్ అయింది, మాత్రం 1940లోన. సో ఇండియాలో మాత్రం 1947లో పబ్లిష్ అయింది. అలాగే ఏఆర్ దేశాయ్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అని, ఇది ఫస్ట్ పబ్లికేషన్ వచ్చేసి 1948లో. అలాగే ఆర్పి దత్తాస్ పారాడిగ్మ్ అని, ఇది ఆర్పి దత్తా అనేది క్రిటిసిజమ్స్ ఆఫ్ ఆర్పి దత్తా అనే బుక్. ఆర్పి దత్తాస్కి సుమిత్ సర్కర్ దత్తాస్ paradigm as a simplest version of the Marxist class approach. He looks at the nationalist leaders in the light of intelligentsia, which acts as a kind of proxy for a yet passive social forces with which it had a little organic connection. సో ఇలా క్రిటిసైజ్ చేశారన్నమాట ఆర్పి దత్తాస్ paradigm అనేది. ఇది మార్క్సిజన్ క్లాస్కి అనేది సింప్లెస్ట్ వర్షన్గా ఉంటుంది అని చెప్పేసి అప్రోచ్ అనేది ఈ ఆర్పి దత్తాస్ paradigm అనేది. నెక్స్ట్ సబల్టరన్ అప్రోచ్. ఇది కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ ఎలైట్స్ అండ్ సబల్టరన్ ఫ్రమ్ 1980s నుంచి అనేది మెయిన్గా ఉంటుంది. అంటే అణగారిన వర్గాలకి అలాగే ఎలైట్ పీపుల్కి మధ్య రెండింటిని ఇంట్రెస్ట్ని కాంట్రాడిక్ట్ చేస్తుందని. ఇది కామన్ మాసెస్, కామన్ పీపుల్కి రోల్ ఎక్కువగా ఉంటుంది ఈ అప్రోచ్లో. సో దీన్ని మెయిన్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేస్తుంది, అలాగే నేషనలిస్ట్ ఎలైట్ లీడర్స్. సో నేషనలిస్ట్ లీడర్స్ని క్రిటిసైజ్ చేయడం ఏంటంటే, సో మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో లక్షల్లో పార్టిసిపేట్ చేశారు. ఫ్రీడమ్ స్ట్రగుల్లోన బ్రిటిష్ని అపోజ్ చేస్తూ చాలామంది లక్షల్లో పార్టిసిపేట్ చేశారు, వేలల్లో జైలుకి వెళ్ళారు. అందరూ ప్రతి చోట, ప్రతి టౌన్స్లోనూ, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఫైట్ చేశారు. ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఫైట్ చేశారనమాట అగెన్స్ట్ బ్రిటిష్. కానీ మెయిన్గా ఫోకస్ అంతా కూడా కొంతమందికి ఉంది. సో ఎగ్జాంపుల్కి నెహ్రూని మాత్రమే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత చాలామంది కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు. సుభాష్ చంద్రబోస్
చనిపోయారని చెప్తున్నారు, తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారని చెప్తున్నారు. ఆయన హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏమైపోయిందో అని కూడా క్లారిటీ లేదనమాట. అంటే కొంతమందిని మాత్రమే ఎలైట్ పీపుల్ని మాత్రమే వాళ్ళ ఇంట్రెస్ట్ మాత్రమే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారని క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. సో అందుకే నేషనలిస్ట్ ఎలైట్ లీడర్స్ అంటారు అంటే హయ్యర్ క్లాసెస్ మాత్రమే. ఎవరైతే నిజంగానే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గుర్తింపు రాలేదనేది మెయిన్గా ఈ సబల్టర్న్ అప్రోచ్ థీమ్. స్కూల్ ఆఫ్ థాట్ బిగిన్ అండ్ బై రంజిత్ గుహ. నెక్స్ట్ కమ్యూనలిస్ట్ అప్రోచ్. ఈ కమ్యూనలిస్ట్ అప్రోచ్ ఏంటంటే కమ్యూనలిజం బేస్డ్ పైన ఉంటుంది. సో మ్యూచువల్ ఇంట్రెస్ట్ అంటాగనిస్టిక్ టు ఈచ్ అదర్ ఆఫ్ పర్మనెంట్ హోస్టల్ గ్రూప్స్. సో ఇండియాలో హిందూస్ ముస్లిమ్స్ ఉంది. సో పార్టీషన్ అనేది ఒక పెద్ద గాయాన్ని మిగిల్చిందనమాట. సో ప్రపంచంలోనే టూ స్టేట్స్లో ఒక కమ్యూనలిస్ట్ బ్లడ్ షెడ్ అనేది మోర్ దెన్ 1 మిలియన్ పీపుల్ పైనే చనిపోయినారు. ఆ బ్లడ్ షెడ్లోన పర్ఫెక్ట్గా సెన్సెస్ తెలియదు కానీ 10 లక్షల పైన చనిపోయినారు అని చెప్తాము. సో చాలా వేల కోట్ల మంది డిస్ప్లేస్ అయ్యారు. సో ఈ డిస్ప్లేస్ అయినప్పుడు వాళ్ళ ల్యాండ్స్ ప్రాపర్టీస్ అన్నీ పోగొట్టుకుంటున్నారు అనమాట. అలాగే డిస్ప్లేస్ అయిన వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు వాళ్ళ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు సో అక్కడ రీసోర్సెస్ కోసము ఈ స్ట్రగుల్ అనేది ఫైట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఇలాగ హిందూ ముస్లిం పార్టీషన్ అనేది ఒక మాయన్ మచ్చిగా మిగిల్చింది. అలాగే మనకి ఈ ఇంట్రెస్ట్ కూడా ఈ అప్రోచ్ ఏం చేస్తుందంటే ఈ రెండు కమ్యూనలిజమ్స్కి సంబంధించి ఈ రెండు కమ్యూనల్స్కి హిందూస్ ముస్లిమ్స్కి మధ్య వాటి ఇంట్రెస్ట్ని అలాగే మ్యూచువల్గా వాళ్ళ ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో అలాగే అవర్ యాంటాగోనిస్టిక్ టు ఈచ్ అదర్ ఆఫ్ పర్మనెంట్ హోస్టల్ గ్రూప్స్. రెండు మ్యాటర్స్లోనూ వాళ్ళకి హిందూ ముస్లిమ్స్కి పడని విషయాల్లోనూ ఈ రెండింటిని డీల్ చేసే అప్రోచే ఈ కమ్యూనలిస్ట్ అప్రోచ్. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ స్కూల్. సో ఇండియన్ నేషనలిజం యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ ద ఇండియన్ నేషనలిస్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ గెట్టింగ్ బెనిఫిట్ ఫ్రమ్ కలోనియల్ రూలర్స్. సో ఈ కేంబ్రిడ్జ్ స్కూల్ అప్రోచ్ ఏం చెప్తుందంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్టడీ చేసేటప్పుడు సో అసలు ఇండియన్ నేషనలిజం అనేది అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది కలోనియల్ రూలర్స్ బ్రిటిషర్స్ నుంచి బెనిఫిట్ పొందడానికి కొంతమంది పీపుల్ వాళ్ళ ఇంట్రెస్ట్స్ని అంటే వాళ్ళు ఫైట్ చేస్తే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి వాళ్ళ పొజిషన్లో మంచి పొజిషన్లో మినిస్టర్స్ గాను అలా సెటిల్ అవుతారు, వాళ్ళకి రికగ్నిషన్ వస్తుందని వాళ్ళు ఫైట్ చేస్తారని అని చెప్తున్నారు. అంటే మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి కొంతమంది బెనిఫిట్ పొందడానికే ఈ కలోనియల్ రూలర్స్ నుంచి ఫైటింగ్ అనేది ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ చేశారని ఈ కేంబ్రిడ్జ్ స్కూల్ అనేది చెప్తుంది అనమాట. సో ఇండియన్ నేషనలిస్ట్ లీడర్స్ ఇన్స్పైర్డ్ బై ద గ్రీడ్ ఆఫ్ పవర్ అండ్ మెటీరియల్ బెనిఫిట్స్. సో ఇండియన్ నేషనల్ లీడర్స్ అందరూ కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి పవర్ పైన అంటే వాళ్ళకి పదవి పైన వ్యామోహము అలాగే మెటీరియల్ బెనిఫిట్స్ వాళ్ళు ఫ్రీడమ్ వస్తే మంచి పొజిషన్లో పవర్లో ఉంటారు, పవర్ని ఎంజాయ్ చేస్తూ మెటీరియల్ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయడానికే వాళ్ళు ఇండియన్ నేషనలిజం అనేది తిరుపతి తీసుకొచ్చినారని ఆరోపిస్తుంది ఈ కేంబ్రిడ్జ్ స్కూల్ అప్రోచ్. నెక్స్ట్ సో ఇది కేంబ్రిడ్జ్ అనేది యూకేలో ఉంది, బ్రిటిష్ స్కూల్ ఆఫ్ థాట్ అనే మెయిన్గా. నెక్స్ట్ లిబరల్ అండ్ నియో లిబరల్ ఇంటర్ప్రిటేషన్స్. ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ ద కాలనీస్ వాస్ నాట్ బెనిఫిషియల్ టు ద బ్రిటిష్ యాజ్ ఇట్ డిలేడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూ ఇండస్ట్రీస్ ఇన్ బ్రిటన్. సో ఏదైతే కాలనీస్ బ్రిటిష్ ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ని మోర్ దాన్ 50% ఆఫ్ ద కంట్రీస్ అన్నిటిని కూడా కాలనైజ్ చేసింది అనమాట బ్రిటిష్. సో దానికి ఒక పేరు కూడా ఉంటుంది తెలుగులో, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో అంటే ఎక్కడైనా ఉంటుందన్నమాట. సన్ నెవర్ సెట్స్ ఇన్ ద బ్రిటన్ ఎంపైర్ అంటారు. అంటే బ్రిటిష్ ఎంపైర్ మొత్తం కంట్రీ వరల్డ్ వైడ్ అంతా కూడా కాలనీస్ ఉన్నాయన్నమాట. సో ఒక కంట్రీలో సన్సెట్ అయితే ఇంకొక కంట్రీలో ఆల్రెడీ సన్ రైజ్ అయి ఉంటుంది, అది కూడా బ్రిటిష్ కాలనీ అయి ఉంటుంది. సో ఆ విధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని పేరు వచ్చిందనమాట. సో అన్ని కాలనీస్ ఉన్నాయి, అంత వ్యాపించి ఉంది అని. సో అలాంటి కాలనీస్లో ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్స్ అంటే మెయిన్గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రిటన్లో యూరోప్లో స్టార్ట్ అయింది కాబట్టి సో దాని ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ అన్ని కాలనీస్ పైన చేసింది. సో అందుకే ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ చేశారు అనమాట అన్ని కంట్రీస్ కూడా. సో ఈ ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ అనేది బెనిఫిషియల్గా లేదు యాక్చువల్గా బ్రిటిష్కి. ఇంకా కొత్త ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి డిలే జరిగింది బ్రిటన్లో అని చెప్తుందన్నమాట ఈ లిబరల్ ఇంటర్ప్రిటేషన్ అనేది. నెక్స్ట్ ఫెమినిస్ట్ అప్రోచ్ అంటే ఫెమినిజం బేస్ పైన ఉన్నది. సో ఉమెన్ రోల్ అనేది మెయిన్గా ఉంది మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. సో ఉమెన్ రోల్ ఇన్ ఇండిపెండెన్స్ మూమెంట్స్ అలాగే
వాళ్ళపైన జరిగిన అట్రాసిటీసు, ఓనర్షిప్ రైట్స్ అనేది ఉమెన్స్కి ఇవ్వకపోవడం వంటి మెయిన్గా ఫోకస్ చేస్తుంది ఈ అప్రోచ్. ద హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే బుక్ పండిట్ రామాబాయ్ రాశారు. అలాగే మదర్ ఇండియా అనే బుక్ క్యాథరిన్ మాయో అనే వాళ్ళు రాశారనమాట. సో ఇది నెక్స్ట్ చాప్టర్ 3లో మళ్ళీ కలుద్దాం వీడియోలో. నచ్చితే వీడియోని లైక్ చేయండి.